తెలంగాణలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మొదటి పర్వం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి గాను 23 మంది అభ్యర్థులు 42 సెట్ల నామినేషన్లు వేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఏ పార్టీ బలం ఎంత, ఏ పార్టీ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయనే తీరుతెన్నుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ వివరిస్తారు. లోక్సభ పార్లమెంట్లో 16,44,715 ఓట్లు ఉంటాయి. ఇందులో 7 సెగ్మెంట్లు ఉంటాయి. ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ఖానాపూర్, ముదోల్, సిర్పూర్ టీ ఈ 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఇందులో ఇది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వ్ నియోజకవర్గము. ఇందులో నిన్నటి నామినేషన్ పూర్తయ్యేవారికి 23 మంది నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇందులో నామినేషన్ దాఖలు అయితే ప్రధానంగా ఇక్కడ 3 పార్టీలు పోటీ పడుతుంటాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ 3 పోటీలు ప్రధానంగా పడుతాయి. అయితే ఈ సిట్టింగ్ బీజేపీ స్థానం ప్రస్తుతం ఈ సిట్టింగ్ బీజేపీ స్థానం గత 18 సార్లు ఎలక్షన్ జరిగినప్పుడు 8 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీడీపీ, 2 సార్లు బీఆర్ఎస్, ఒక్కసారి మాత్రమే బీజేపీ గెలిచింది. ఇప్పుడు సిట్టింగ్ స్థానం బీజేపీ స్థానంది. అయితే ఈ సిట్టింగ్ స్థానాన్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఊహాలు పన్నుతున్నాయి. గత 4 నెలల నుంచి సీఎం రేవంత్ రెడ్డి 3 సార్లు రావడం జరిగింది ఇక్కడికి. అంతేకాకుండా ఇక్కడ మంత్రి సీతక్కను ఇన్ఛార్జ్ మంత్రిగా ఇచ్చి ఆమెకు ఇన్ఛార్జిగా ఇచ్చి అవన్నీ చూసుకోవడానికి వచ్చింది. ఆమె ప్రతి మండలాన్ని ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను, కార్యకర్తలని సన్నాహక సమావేశాలు ఏర్పరుస్తూ వాళ్ళ బలోపేతం చేయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ అంటే దాదాపు మాజీ ఎమ్మెల్యేలను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, మాజీ సర్పంచ్లను, మున్సిపల్ చైర్మన్లను మాత్రం అందరినీ కాంగ్రెస్ పార్టీలో గూటిలో చేరడంతో ఆమె సఫలీకృతమైంది. ఆమె శక్తివంతంగా లేకుండా ఆమె ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ బీజేపీ స్థానాన్ని కైవసం చేసుకోండి. అంతేకాకుండా మైనార్టీలు గతంలో 11.59% ఉండే, ఇప్పుడు 15% అయింది. కాబట్టి ఈ మైనార్టీ ఓట్లను చీల్చకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే మైనార్టీలు దాదాపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి వేస్తారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే పడాలా, బీఆర్ఎస్ పార్టీకి పడకూడదని చెప్పేసి ఆమె ఎంతో ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలు మాత్రం సఫలీకృతమైనట్లు మనకు తెలుస్తుంది. ఇక మనం బీఆర్ఎస్ పార్టీకి వస్తే బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నా కానీ కింది స్థాయి నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ దాదాపు పోటీలో ఉన్నా లేనట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక బీజేపీ స్థానానికి వస్తే ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క ప్రతిష్టాత్మకంగా ప్రెస్టేజ్గా భావించి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎక్కువ మాత్రం సర్వేల మీద మరి సోషల్ మీడియా మీద ఆధారపడి పనిచేస్తున్నారు. సర్వేలు ఏ విధంగా చెప్తారు, రహస్యంగా గత 2 నెలల నుంచి రహస్యంగా సర్వేలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ బీజేపీ ఎల్పీ నేత కూడా ఎల్లడి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆ మహేశ్వర్ రెడ్డి రహస్యంగా సర్వేలు నిర్వహించి ఆ సర్వే అనుగుణాన్ని వాళ్ళ యొక్క కదలికలు చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్లానింగ్లు వేసుకొని సమావేశాలు, సభలు ఏర్పాటు చేస్తున్నారు. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేవలం కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ మధ్యనే పోటీ ఉంటుందని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక మహిళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఓటర్లలో 48,000 ఓట్లు మహిళలు ఎక్కువగా అధికంగా ఉంటే మహిళలను ఆదరిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీర్చింది. అంతేగా ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇటు బీజేపీ కూడా ఎన్నో అంటే సిట్టింగ్ స్థానం పోకూడదని చెప్పేసి వారి ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎలక్షన్ నామినేషన్ పూర్తయి ఎలక్షన్ ఎంతవరకు మనము వేచి చూడాల్సి ఉంటుంది. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, ఆదిలాబాద్ నుండి.